హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అర్ధరాత్రి చింటూని తీసుకొని పోలీసులు రావడంతో బయటపడ్డ రోహిణి బండారం. అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. అమ్మ మీనా, మన మౌనిక శుభవార్త చెప్పింది, నువ్వెప్పుడు చెప్తావమ్మా అని అడుగుతూ ఉంటుంది సుశీల. త్వరలోనే చెప్తుందిలే షీలా డార్లింగ్ అని అంటూ ఉంటాడు బాలు. మీరు ఊరుకోండి అని అంటూ ఉంటుంది మీనా. వాళ్ళకి పిల్లలు పుట్టే అవకాశం లేదనుకుంటాం, అందుకే ఎవరెవరినో తీసుకువచ్చి దత్తత చేసుకోవాలని అనుకుంటున్నారు అని అంటూ ఉంటుంది ప్రభావతి. అప్పుడే చూడండి అత్తయ్య, మాకు పిల్లలు పుట్టినా సరే మేము చింటూని దత్తత చేసుకోవాలని అనుకున్నాము అని చెప్తూ ఉంటుంది మీనా. చింటూనా, ఎందుకమ్మా దత్తత చేసుకోవడం, మీకు పిల్లలు పుడతారు కదా అని అంటూ ఉంటుంది సుశీల. పుడతారు అమ్మమ్మగారు, కానీ చింటూని దత్తత చేసుకొని వాడి బాగోగులు చూసుకోవాలని అనుకున్నాము. ఎందుకంటే చింటూని కన్న తరువాత వాళ్ళమ్మ వదిలేసి వేరే పెళ్లి చేసుకొని తన జీవితాన్ని తను చూసుకుంటుంది. పాపం వాళ్ళ అమ్మమ్మ పెద్ద ఆవిడికి ఆరోగ్యం బాగోదు. ఇప్పుడు నాకేమన్నా జరిగితే చింటూ ఏమైపోతాడా అని ఆవిడ చాలాసార్లు కూడా బాధపడింది. చింటూ అంటే మాకు కూడా చాలా ఇష్టం. ఏదో మాకున్నంతలో వాడిని చదివించి పోషించుకుందాంలే, దత్తత చేసుకుందామని అనుకున్నాము, కానీ వాళ్ళు దత్తత ఇవ్వమన్నారు అని అంటూ ఉంటుంది మీనా. మీనా అన్న మాటకి అయితే దత్తత ఎందుకు ఇవ్వనంది వాళ్ళ అమ్మమ్మ. వాళ్ళ అమ్మ వద్దని చెప్పిందట, నా కొడుకుని నేనే చూసుకుంటానంది, అందుకని దత్తత ఇవ్వలేదు అని మీనా అయితే చెప్తూ ఉంటుంది. అయినా కొడుకుని వదిలేసి, కన్న తల్లిని వదిలేసి వేరే పెళ్లి చేసుకొని తన సంతోషం తను చూసుకుందాం. ఆ పెళ్లి చేసుకోకపోతే ఏమైంది? ఇలాగే తల్లిని కొడుకుని కూడా తను చూసుకోవాలి కదా. పెళ్లి చేసుకుందనుకో, వీళ్ళని కూడా తనతో పాటే అక్కడే ఉంచుకోవాలి కదా. వీళ్ళని అనాథల్ని చేసి తను పెళ్లి చేసుకొని తన సంతోషాన్ని తను చూసుకుందాం. తను ఒక ఆడదేనా అని సుశీల తిట్టుకుంటూ ఉంటుంది. అదంతా విని రోహిణి అయితే ఇక షాక్ అయిపోతూ ఉంటుంది. అప్పుడు ఇక బాలు అయితే, ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారంటే ఆశ్చర్యంగా ఉంది షీలా డార్లింగ్. ఏ పెద్ద కోటీశ్వరుడో దొరుకుంటాడు, అందుకే పోయింది. కన్న బిడ్డ కూడా గుర్తులేడంటే ఎంత దుర్మార్గురాలో చూడు అని తిట్టుకుంటూ ఉంటారు. అప్పుడు ఇక రోహిణి అయితే బాలు మాటలకి కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఏమండి, చింటూ గుర్తుకొచ్చాడండి, రేపు వెళ్ళి ఒకసారి చూసొద్దాము అని అంటూ ఉంటుంది మీనా. వెళ్దాంలే మీనా అని బాలు అయితే చెప్తాడు. రేపు వెళ్తారా? మీరు వచ్చేపాటికి వాళ్ళని ఈ ఊరికే షిఫ్ట్ చేసేస్తాను అని వెంటనే సుగుణమ్మకి ఫోన్. రోహిణి, ఇక్కడ మీకు నేను ఇల్లు చూశాను కదా, ఆ ఇంట్లోకి మీరు వచ్చేయండి అని అంటూ ఉంటుంది రోహిణి. అయితే ఇంత సడన్గా ఏంటమ్మా అని అడుగుతూ ఉంటుంది సుగుణమ్మ. చూడనంతసేపు చూడలేదంటావు, ఇలా పట్టించుకుంటేనేమో ఇక ఇప్పుడు రావాలా అప్పుడు రావాలా అంటావు, నీతో అసలు నేను ఎలా పడాలో కూడా తెలియడం లేదు అని రోహిణి తిట్టుకుంటూ ఉంటే, సరేనమ్మా నీ మాట ప్రకారమే చింటూని తీసుకొని వస్తాను అని వెంటనే ఇక సుగుణమ్మ అయితే ఇంటికి తాళం వేసి ఇక రోహిణి చెప్పినట్టు తనైతే ఇక వచ్చేస్తుంది. ఉదయం అవ్వంగానే వెళ్తూ ఉంటారు బాలు, మీనా, సుగుణం ఇంటికి. అలా వెళ్ళిన తర్వాత అప్పుడే ఇక ఇంటికి తాళం వేసి ఉండడం చూసిన మీనా, ఇదేంటండి ఇంటికి తాళం వేస్తుంది, బయటికి ఎక్కడికైనా వెళ్ళుంటారా, పక్కన వాళ్ళని అడుగుతాను అని మీనా పక్కింటి ఆవిడనైతే అడుగుతుంది. సుగుణమ్మ గారు లేరా, ఇంటికి తాళం వేస్తుందేంటి అని అడుగుతూ ఉంటుంది. అప్పుడే ఇక సుగుణమ్మ లేదు కదా, వాళ్ళ అమ్మాయి తనని సిటీకి తీసుకువెళ్ళిపోయింది. ఈ ఇల్లు కూడా అద్దెకి అద్దె ఇల్లే కదా, కాబట్టి ఈ ఇంటిని వేరే వాళ్ళకి అద్దెకి ఇచ్చేస్తారంట. అక్కడే తను వేరే ఇల్లు చూసుకొని ఉండిపోయింది. మరి ఎక్కడికి వెళ్ళారో, ఏ ఊరు వెళ్ళారో కూడా తెలీదు అని అంటూ ఉంటే అప్పుడే ఇక మీనా షాక్ అయిపోతూ ఉంటుంది. వెంటనే సుగుణమ్మకి ఫోన్ చేస్తుంది. నెంబర్ అయితే కలవదు, నెంబర్ కూడా మార్చేస్తుంది రోహిణి. అప్పుడే ఇక బాలు అయితే, ఏంటి ఇదిలా చేశారు, కనీసం ఫోన్ నెంబర్ కూడా మార్చేసి మనకి చెప్పలేదేంటి మీనా అని అంటూ ఉంటాడు బాలు. ఒకవేళ మనతో మాట్లాడడం వాళ్ళకి ఇష్టం లేదేమోలేండి అని అంటూ ఉంటుంది మీనా. తర్వాత ఇక సుగుణమ్మ అలాగే చింటూ కొత్త ఇంట్లో అయితే ఉంటారు. ఇంతలో చింటూ అయితే, నేను కొట్టు దగ్గరికి వెళ్ళి ఏమైనా కొనుక్కొచ్చుకుంటాను అమ్మమ్మ అని అంటూ ఉంటాడు. వద్దమ్మా, ఇక్కడ నీకు కొత్త ప్లేస్ కదా, మళ్ళీ ఇల్లు గుర్తుపట్టకలేకపోతే తప్పిపోతావు అని అంటూ ఉంటే, తప్పిపోన్లే, ఇదిగో ఫోన్ తీసుకువెళ్తున్నాను, ఒకవేళ నేను తొందరగా రాకపోతే నువ్వు కంగారు పడుకో,
ఇంటికల్లా ఆయన ఫోన్ తీసుకొని నా ఫోన్కి ఫోన్ చెయ్యి అని అంటూ ఉంటాడు. సరే అయితే జాగ్రత్తగా వెళ్ళరా అని సుగుణమ్మ పంపిస్తుంది. అలా సుగుణమ్మ పంపించిన తర్వాత నిజంగానే చింటూ ఇక ఆ చీకట్లో వాళ్ళ ఇల్లు ఎక్కడుందో మర్చిపోతాడు. ఏంటి నిజంగానే అమ్మమ్మ చెప్పినట్టు ఇల్లు మర్చిపోయాను, ఇప్పుడు నేను ఎటు వెళ్ళాలి ఎలా వెళ్ళాలి అని అనుకుంటూ ఉండగా ఇంతలో ఇంకా చింటూ అలాగా రోడ్డు మీద కూర్చొని ఉంటాడు. చింటూ ఇంకా రావడం లేదని సుగుణమ్మ ఇంటికల్లా అతను దగ్గరికి అని వెళ్ళబోతూ ఉండగా ఇంటికల్లా అతనైతే ఉండడు. ఇంటి వానర్ తాళం వేసేసుకొని ఎక్కడికో వెళ్ళిపోతాడు. దాంతో ఇక సుగుణమ్మ అయితే చాలా కంగారు పడుతూ ఇక కొట్టు దగ్గరికి అయితే వెళ్తుంది. అక్కడ కూడా చింటూ అయితే కనిపించడం. ఇదేంటి చింటూ ఈ కొట్టు దగ్గరికి కూడా రాలేదంటున్నారు, ఎక్కడికి వెళ్ళిపోయి ఉంటాడు, అయ్యో ఇప్పుడు ఏం చెయ్యాలి అని అంటూ వేరే వాళ్ళది ఫోన్ తీసుకొని ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ అని వస్తుంది. చింటూ దగ్గర ఉన్న ఫోన్ దాంట్లో ఛార్జింగ్ అయిపోయి అప్పుడే పోలీసులు అయితే చింటూని గమనించి చింటూ దగ్గరికి వచ్చి ఎవరు బాబు నువ్వు, ఇదేంటి ఒక్కడివే వస్తున్నావు అని అడుగుతూ ఉంటారు. మా ఇల్లు ఎక్కడుందో నేను మర్చిపోయాను, మేము ఈ ఊరికి కొత్తగా వచ్చాము అని అంటూ ఉంటాడు. నీ చేతిలో ఫోన్ ఉంది కదా, మీ వాళ్ళకి ఫోన్ చేయొచ్చు కదా అని అడుగుతూ ఉంటే ఫోను స్విచ్ ఆఫ్ అయిపోయింది అని అంటూ ఉంటాడు చింటూ. అప్పుడే పోలీసులు అయితే ఫోన్కి ఛార్జింగ్ అయితే పెడతారు. ఇంకా ఛార్జింగ్ పెట్టడంతో ఓపెన్ అవుతుంది. సరే నీకు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉన్నారా అని అడుగుతూ ఉంటే ఉన్నారు, వాళ్ళ ఇల్లు ఏమన్నా తెలుసా అంటే తెలుసు అని చెప్తూ ఉంటాడు. అప్పుడు ఇక మీనా వాళ్ళ ఇంటికైతే తీసుకువెళ్తాడు. ఇక మీనా వాళ్ళ ఇంటికి తీసుకువెళ్ళిన తర్వాత అవును నీ ఇంట్లో నీకు తెలిసిన వాళ్ళు ఎవరున్నారు, మా అమ్మ ఉంది, ఇదిగో మా అమ్మ అని ఫోటోని చూపిస్తాడు. ఇక ఫోటోని చూసి పోలీసులైతే ఇక తలుపు అయితే కొడుతూ ఉంటారు. ఇంతలో రోహిణికి ఫోన్ చేస్తుంది సుగుణమ్మ మరో ఫోన్ నుంచి. చింటూ బయటికి కొనుక్కోవడానికి వెళ్ళి కనిపించడం లేదే, నువ్వు తొందరగా రా అంటూ ఉంటుంది. అసలు నువ్వు చింటూని ఎందుకు పంపించావమ్మా అని కంగారు పడుతూ రోహిణి అయితే వస్తూ ఉండగా డోర్ అయితే ఓపెన్ చేస్తుంది. డోరు ఓపెన్ చేయగానే పోలీసులు చింటూ అయితే కనపడతారు రోహిణికి. ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటుంది రోహిణి. అప్పుడు ఇక ప్రభావతి అందరూ కూడా నిద్రలేచి వచ్చేస్తారు. ఏంటి సార్ ఈ టైంలో వచ్చారు, ఏం కావాలి అని కంగారు పడుతూ అడుగుతూ ఉంటుంది ప్రభావతి. మీనా అయితే ఇక చింటూని చూసి నాన్న చింటూ నువ్వేంటి పోలీసుల దగ్గర ఉన్నావని అడుగుతూ ఉంటే ఈ అబ్బాయి తప్పిపోయాడండి, అసలు ఈ అబ్బాయి ఈ ఊరికి కొత్తగా వచ్చాడట, వాళ్ళున్న ఇల్లు గుర్తులేదని తప్పిపోయాడు, మీ ఇల్లు తెలుసని ఇక్కడికి తీసుకువచ్చాడు, ఇక్కడ వాళ్ళ అమ్మగారు ఉన్నారు కదా ఇంకా ఆవిడకి అప్పచెప్పి వెళ్దామని వచ్చాము అని అనగానే వాళ్ళమ్మ ఇక్కడ వాళ్ళమ్మ లేదే అని అంటూ ఉంటుంది ప్రభావతి. అదిగోండి ఈవిడే కదా వాళ్ళమ్మ అని అంటూ ఉంటాడు. పోలీసు అయితే ఏం మాట్లాడుతున్నారు ఇన్స్పెక్టర్, తను మా పెద్ద కోడలు, ఈ అబ్బాయికి కన్న తల్లి కాదు అని అనగానే అదేంటండి ఇదిగోండి ఆ అబ్బాయి ఫోన్లో ఈవిడ ఈ అబ్బాయి అలాగే వీళ్ళ అమ్మమ్మంట ముగ్గురు ఫోటో ఉంది చూడండి అని చూపిస్తారు పోలీసులు. ఇక ఆ ఫోటోని చూసి షాక్ అయిపోతూ ఉంటారు అందరూ కూడా. సరే మేడం మేము వస్తామని పోలీసులు వెళ్ళిపోవడంతో అప్పుడే ప్రభావతి ఈ అబ్బాయికి నీకు సంబంధం ఏంటి, మీ ముగ్గురు ఫోటో ఎందుకు తీయించుకున్నారు అని అడుగుతూ ఉంటుంది. చెప్పు నిజంగా వీడు నీ కొడుకా అని అనగానే చెప్పు రోహిణి వాడితో నువ్వు ఫోటో ఎందుకు తీయించుకున్నావు, నా దగ్గర ఏమన్నా రహస్యం దాచిపెట్టావా అని అడుగుతూ ఉంటే అప్పుడే సుగుణమ్మ ఫోన్ చేస్తూ ఉంటుంది రోహిణికి. ఇక ఫోన్ తీసుకుంటాడు మనోజ్. ఇక ఫోన్ తీసుకొని తను చెవిదే స్పీకర్ ఆన్ చేస్తాడు. అలా స్పీకర్ ఆన్ చేయగానే అప్పుడే అమ్మ రోహిణి చింటూ దొరికాడా అమ్మ అని అడుగుతూ ఉంటుంది. ఇక దాంతో ఇక క్లారిటీ వచ్చేస్తుంది. రోహిణి చింటూ కన్న తల్లి అని, నన్నే మోసం చేస్తావా అని చంప పగలగొడతాడు రోహిణిది మనోజ్ అయితే. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆలని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.